హలో నమస్కారం కేఎస్ ఆస్ట్రోపాతి మీకు స్వాగతం. ఇది టారో కార్డ్స్ అంటే ఒకలాగా చెప్పుకోవాలంటే చిలుకు దోషం లాంటిదే, కాకపోతే ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇది యాక్చువల్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ. మన ఆంధ్ర తెలంగాణలో చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ తక్కువ ఉన్నారు, అంతే, అంతకుమించి ఏమీ లేదు. కానీ ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు, తక్కువ. ఇక ఆంధ్రలో అయితే నాకు పెద్దగా అవగాహన లేదు, హైదరాబాద్లో మాత్రం ఉంటారు. ఇది బాగా మీతో సింక్ అయితే ఇది ప్రశ్నాశాస్త్రానికి బాగా పనిచేస్తుంది అనమాట. మనం ఇప్పుడు 12 రాశులకి ఈ రాబోయే 10 రోజులు ఎలా ఉందో, ఇలా రాబోయే వారం ఎలా ఉందో దీన్ని ప్రశ్నేస్తాము. ఇది మనకు సమాధానం చెప్తుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకేనా, రెడీ, స్టార్ట్. అయితే మనం 2 చేతులతో కార్డ్స్ అన్ని షఫల్ చేసుకుంటాము. చక్కగా షఫల్ చేసేసుకొని మన ఎడమ చేతితో ఇలా మొత్తం పరిచేసుకుంటాం. ఇప్పుడు మన ప్రశ్న, మేష రాశికి రాబోయే వారం ఎలా ఉంది అని ప్రశ్న వేసాం. ఇది మనకి సమాధానం చెప్పింది అనమాట. ఈ సమాధానం ఏమొచ్చింది, ఇదిగోండి. మేష రాశికి బలమైనటువంటి సమయం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు అనుకునే పనులు సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా వాళ్ళ యొక్క బలంతో దాన్ని అన్ని ట్రబుల్స్ అన్ని, ఆ హర్డిల్స్ అన్ని, ఆ సమస్యలన్నీ దాటి బయటకు వస్తారనమాట. చూసారా, స్ట్రెంత్ కార్డ్ అంటే ఈ ఖచ్చితంగా ఈసారి మేషరాశికి బాగుందని అర్థం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వేద్దాం. మళ్ళీ షఫల్ చేస్తాము, మళ్ళీ కార్డ్స్ వేస్తాము. చూడండి, ఇటు చక్కగా కార్డ్స్ వేస్తాం. మళ్ళీ అన్ని లెఫ్ట్ హ్యాండ్తో పరిచాము. మళ్ళీ వృషభ రాశికి ఎలా ఉండబోతుంది అని ప్రశ్న వేసాము. చూడండి, వృషభ రాశి వచ్చేసేసి రివర్స్లో వచ్చింది. వీళ్ళకి సహజంగా డబ్బులకు సంబంధించిన విషయంలో చాలా ఆటంకాలు వస్తాయి. కాకపోతే వాళ్ళు కలిసికట్టుగా, ఫ్యామిలీ కలిసికట్టుగా ఉంటే దాన్ని దాటగలరు. లేకపోతే అనుకోని విషయాల్లో, అనుకోని సమస్యలన్నీ కూడా ఒక మనశ్శాంతి లేకుండా ఉండబోతుంది రాబోయే వారం. మనకు చూపించింది కార్డ్స్. ఓకేనండి, ఇప్పుడు మనము 3వది మిథున రాశికి వెళ్దాం. మిథున రాశి యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది? మిథున రాశికి వచ్చేసేసి వాళ్ళ అంటే ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఎవరి సంబంధాలు బాగలేవో వారికైతే ఖచ్చితంగా ఈ వారం మంచి జరగబోతుంది. వాళ్ళు పోగొట్టుకున్న ప్రేమని తిరిగి తెచ్చుకోబోతున్నారు, లేకపోతే ఆ ప్రేమ కోసం మంచి స్టెప్స్ అయిపోతున్నారు. ఇలా ఉండబోతుంది వీళ్ళ యొక్క జాతకము, అంటే మిథున రాశిది. అదే విధంగా చూసుకుంటే మిథున రాశికి ఈ వారం అయితే హ్యాపీగా వాళ్ళ యొక్క ప్రేమకు సంబంధించింది, వివాహానికి సంబంధించిన విషయాల్లో మంచి రిజల్ట్ రాబోతుంది. ఓకేనండి, రైట్. తర్వాత వచ్చేసి మనం మళ్ళీ షఫల్ చేస్తున్నాం. ఇప్పుడు కర్కాటక రాశికి చూడబోతున్నాం. కర్కాటక రాశి ఎలా ఉండబోతుంది ఈ వారము, కర్కాటక రాశికి ఎలా ఉండబోతుంది అని ప్రశ్న వేస్తున్నాం టారో కార్డ్స్ని. కర్కాటక రాశి మీకు ఎలా ఉండబోతుంది ఈ వారము? ఆహాహాహా, కర్కాటక రాశికి ఈ వారం అయితే గాలి వాళ్ళ వైపు మలుతుంది. వాళ్ళకు ఉండే కష్టాలు ఎన్నెన్నో ఉన్నాయి, వాటిలో కొంచెం ఉపశమనము పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే పోరాటం లాగా ఉన్నా కూడా వాళ్ళకి ఒక తృప్తి ఉంటుంది ఖచ్చితంగా. సో ఓవరాల్ చూసుకుంటే కర్కాటక రాశి పర్లేదు, అష్టమశని జరుగుతున్నా సరే టారో కార్డ్స్ ఈ వారం అయితే బాగుందని చెప్పింది. ఇప్పుడు మనం చూడబోయేది సింహరాశి. సింహరాశికి ఈ వారము ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా చూపించమ్మా టారో కార్డ్స్. ఖచ్చితంగా సఫల్ చేసుకున్నాం. ఎప్పుడు వేస్తున్నాం సింహరాశి కోసము. ఓ సింహరాశి ఎలా ఉండబోతుంది ఈ వారం మీకు నాకు చూయించు టారో కార్డ్స్. అమ్మో, సింహరాశి వాళ్ళకి వాళ్ళ ఎమోషన్స్ దెబ్బతింటాయి. వాళ్ళకి ఒక భయమైన స్థితి ఉంటుంది. నేను ఈ పని చేయగలనా లేదా, అందులో ఎమోషన్స్ మీద చాలా దెబ్బ పడుతుంది. వాళ్ళు వాళ్ళ యొక్క భర్త కోసం, వాళ్ళ భార్య కోసం, వాళ్ళ ప్రేమికుల కోసము, లేదా వాళ్ళ వ్యాపారం కోసం టెన్షన్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా చూపిస్తుంది టారో కార్డ్. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మనం కన్యని చూడబోతున్నాము. కన్యరాశి ఎలా ఉంటుంది డెఫినెట్గా చూద్దాం. కన్యరాశి ఎలా ఉంటుంది మనం, ఎందుకంటే నేనైతే జోలిగా మాట్లాడతాను. నేను రిస్ట్రిక్షన్ పెట్టుకుని నమస్కారం అనే టైప్లో ఏం లేదు, ఫ్రీగానే మాట్లాడతాను. ఇప్పుడు మనం కన్యరాశికి చూస్తున్నాం. హలో కన్యరాశి,
ఎలా ఉన్నావు ఈ వారం? అందరికి ఏమి ఇవ్వబోతున్నావు? ఓ దేవుడా, కన్యరాశి స్ట్రగుల్ మయంగా ఉంది. కన్యరాశి కూడా ప్రాబ్లమేటిక్ ఉంది. వాళ్ళు కూడా వారి యొక్క లైఫ్ కోసం, వారి యొక్క జీవితంలో రాబోయే చేంజెస్ కోసం వాళ్ళు పోరాడాల్సిందే. పనులు ఈజీగా పోస్ట్పోన్ అవుతాయి. దానికోసం ఏం ప్లాన్ చేయాలి, ఎలా బిల్డ్ చేయాలి అని ఆలోచిస్తుంటారు. సో కన్యరాశికి కూడా ఈ వారము అంత ఉపయోగకరంగా లేదు. అంటే సింహరాశికి, కన్యరాశికి పెద్దగా బాగుండకపోవచ్చు. అయితే మీరు ఖచ్చితంగా కామెంట్స్ చేయండి, అవును మాకు ఈ వారం బాగలేదు, ఈ స్వామి గారు చెప్పింది, గురుగారు చెప్పింది, టారో కార్డ్స్ చూసి అక్షరాల సత్యమని కామెంట్స్ తప్పకుండా చేయండి. ఓకే రైట్. ఇప్పుడు మనం తులారాశికి రాబోతున్నాం. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? తులారాశి వెల్కమ్. హాహాహా, వామ్మో, తులారాశి వాళ్ళు ఇప్పుడు దాకా పోరాటం చేశారు పోయిన వారం. ఈ పోరాటం ఈ వారం తగ్గి వారికి రావాల్సిన డబ్బులు రావచ్చు, వాళ్ళ పనులు ఆగిపోయినాయి జరగవచ్చు. వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా మంచి చేంజ్ అయితే పక్కా కనబడుతుంది. వెరీ గుడ్, సూపర్. అయితే ఈ రాశికి బాగానే ఉంది, పనులు జరుగుతాయి, అనుకున్న పనులన్నీ జరిగే అవకాశాలు ఈ రాశికి ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రయత్నించండి, డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయి. తర్వాత వృశ్చిక రాశి. రైట్, వృశ్చిక రాశికి భగవంతుడు ఈ విశ్వం ఈ కాలం ఏమి ఇచ్చింది ఈ వారము? వృశ్చిక రాశి, వావ్, వృశ్చిక రాశి వారికైతే ఈ వారం అనుకున్న డబ్బులు అనుకున్న టైంకి దొరికే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు డబ్బుల కోసం ప్రయత్నిస్తుంటే మాత్రం ఖచ్చితంగా 100% ప్రయత్నించండి. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ డబ్బులు ఇచ్చుంటే తిరిగి రావడానికి ప్రయత్నించండి, అడగండి, ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ దెన్ కమ్స్ టు ధనురాశి. ధనురాశి అన్ని రాశుల కంటే కొంచెం యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ చూసుకుంటారు. గురువు కదా, ఆటోమేటిక్గా చూస్తుంటారు వాళ్ళు. అయితే ఈ ధనురాశికి ఈ వారం విశ్వం ఏమిచ్చింది? వావ్, ఈసారి ధనురాశి వాళ్ళు మంచి ట్రిప్కి వెళ్ళొచ్చు, గుళ్ళకి వెళ్ళొచ్చు, గోపురాలకు వెళ్ళొచ్చు, లేదా వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఏదన్నా చిన్న పిక్నిక్ కానీ, సినిమాకి కానీ, వాళ్ళ చుట్టాల దగ్గర కానీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా అనుకోని ఖర్చులు వచ్చాయి కాబట్టి ఈ వారం అది శుభకార్యాలకి ఖర్చు పెడతారు. అనుకోకుండా వేరే వాటికి ఏం ఖర్చు పెట్టే అవకాశం లేదు. మంచి జరుగుతుంది ఈ వారము. వెరీ గుడ్. ధనురాశి కూడా చాలా బాగున్నట్టే లెక్కేసుకోవచ్చు. అయితే మీరు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఈ వారం ఇది జరిగింది, అవును కరెక్ట్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఇది షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా వారి యొక్క జీవితం ఎలా ఉంటే తెలుసుకోవాలనుకుంటారు కదా. ఖచ్చితంగా పెట్టండి. అండ్ దెన్ కమ్స్ టు మకర రాశి. మకర రాశికి ఈ విశ్వం వారి రాశికి ఏం ప్రసాదించిందో మనం చూద్దాం. వావ్, మకర రాశి అయితే ఈ వారం హ్యాపీగా ఉండబోతున్నారు. వారికి జీవితంలో సడన్ చేంజ్ రాబోతుంది. అయితే వాళ్ళు కోరిన కోరిక ఏది ఉంటుందో, చాలా రోజుల నుంచో వెనుకబడినటువంటి కోరిక ఈ వారం వారికి తీరే అవకాశాలు ఉన్నాయి. వెరీ గుడ్, మకర రాశి కూడా బాగుంది. అండ్ దెన్ కమ్స్ టు కుంభరాశి. పాపం కుంభరాశి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలాంటి శని వల్ల చాలా ఇంపాక్ట్ వాళ్ళ జీవితం మీద ఉంది. ఏ పనులు కూడా అవ్వట్లేదు. అయితే ఈ వారం వారికి భగవంతుడు ఏం పెట్టాడు అనేది చూద్దాము. ఈ రాశి తిప్పాను. అయితే ఆడవారికి మగవారి సపోర్ట్, మగవారికి ఆడవాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఈ వారం లభిస్తుంది. వారు ఫినాన్షియల్గా ఏమన్నా అనుకొని ఉంటే ఆ డబ్బులు సక్రమైన టైంలో వాళ్ళకి లభిస్తుంది. ఆ డబ్బుల్ని వాళ్ళు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. కొత్త వస్తువులు ఇంట్లో కొనవచ్చు, లేదా గిఫ్ట్లు ఇవ్వచ్చు, గిఫ్ట్లు దొరకవచ్చు. ఈ వారం వాళ్ళకు కూడా కుంభరాశి కూడా బాగుంది. ఇంకా రాశి మండలంలో చివరి రాశి వచ్చేసి మీనరాశి. మీనరాశి వారికి ఈ వీకెండ్ అంటే ఈ వీక్లో ఏం జరుగుతుందో మనం చూసేద్దాము. ఓకే రైట్, డన్. వావ్ 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 వావ్, దేవుడా, మీనరాశి వాళ్ళకు కూడా ఇబ్బందికరమైన వారము. ఎందుకంటే వారి తోటి వారు అంటే వాళ్ళ భార్య, భర్త, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ వాళ్ళ రిలేషన్షిప్లో డబ్బు విషయం తీసుకొని డబ్బు విషయంతో కొంచెం చికాకు ఉండే అవకాశాలు ఉన్నాయి. డబ్బులు రాకపోవడం, డబ్బులు సరిపోకపోవడము, డబ్బుల విషయంలో వాళ్ళ భర్త కానీ, వాళ్ళ భార్య కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ విషయంలో ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు, లేదా అడ్జస్ట్ అవ్వట్లేదని బాధపడతారు. ఓకే, నెక్స్ట్ వారం నెక్స్ట్ చూద్దాం. ప్రతి మంగళవారం నేను ఖచ్చితంగా వారం గురించి చెప్తాను. ఇది ఫస్ట్ టైం మనం చేసాం టారో కార్డ్స్తో ప్రతి వారం మనం చెప్పుకోబోతున్నాము. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.